గురించి నిన్న తమరి సమక్షంలో చాలా డీటెయిల్డ్గా మా వాయిస్ని వినిపించాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా ఎల్లు. మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు. ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం ఛాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సి. ప్రజలకు ఒకవైపు ఎల్నినోతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తాగునీరు, సాగునీరు, వ్యవసాయం ఏ రకంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోబోతున్నాం అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సిన మీరు నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఏమాత్రం కూడా అంకిత భావం లేకుండా వాళ్ళ సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ అల్లరి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి ఏంటి, గోదావరి డెల్టా ఏంటి, రాయలసీమ ఏంటి, ఉత్తరాంధ్ర ఏంటి, ఈ రైతుల సమస్యల గురించి ఒక్క నిమిషం మీరు మాట్లాడారా? తాగునీటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి సలహా సూచనలు ఇచ్చారా? ఇన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రజానీకం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎల్లినోతో సఫర్ అవుతా ఉంటే మీకు మాత్రం మీ నిన్నో జబ్బులు పట్టాయి. నిన్నో జబ్బు వచ్చింది మీకు. మీ అజెండా మీకు తప్ప ప్రజల అజెండా మీకు అవసరం లేదు అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ అధ్యక్ష. ప్రజల అజెండానే మా అజెండా. ప్రజలకు అవసరమైనటువంటి ఎల్లినో మీద చర్చ పెట్టండి, ఆ తర్వాత మీరు డిఎస్సిని టేకప్ చేయండి అనేటువంటిది మీకు చెప్పాం. దానికి వీఆర్ స్టిల్ స్టికింగ్ ఆన్ అధ్యక్ష. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఎంత అభిమానాన్ని చూపెడుతున్నారో మేము చూసాం. మరి ఈ అభిమానం అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సీ చర్చించిన తర్వాత ఏదైనా చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము. డిఎస్సీ మీద చర్చించిన వెంటనే వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని చెప్పాము. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? అదే ముందు డిఎస్సీ పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కాదా? అక్కడ చర్చించిన ప్రజలు కాదా? అక్కడ వచ్చి వెళ్ళిన రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం పెడతారు. అంటే ప్రజల మీద ఎంత శ్రద్ధ ఉందో. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము, బిఎస్సీలో డిసైడ్ చేసి మీరు లేదు పిలిచారు. ఓపెన్ చేయండి అధ్యక్ష. అధ్యక్ష 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 ఓపెన్ చేయండి. ఇప్పుడు 4 రోజులు పెట్టారు అసెంబ్లీని, ఇంకో 2 రోజులు పొడిగించండి, పొడిగించండి, మాట్లాడుకుందాం. ఎంత ప్రజల మీద వాళ్ళకి అభిమానం ఉందో, ఎంత ప్రజల మీద మాకుందో అసెంబ్లీ కౌన్సిల్ తెలుసుకుందాం. ఇంకో 2 రోజులు పొడిగించండి. అది బిఎస్సీలో జరిగే కార్యక్రమం అండి. 4 రోజులు ఎందుకు పెట్టాలి? అది ఇక్కడ కాదు కదా మనం డిసైడ్ చేసింది, బిఎస్సీలో మాట. సరే మీరు ఏమి ఇచ్చామో అధ్యక్ష, అధ్యక్ష జీవితంలో ఏ ఉద్యోగం ఇచ్చామో, జీవితంలో ఒక్కసారి డిఎస్సీ ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు, వీళ్ళు డిఎస్సీ గురించి మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్ళి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి అంతే. అరచుకోండి, అరవండి చాలు. మనం
క్వశ్చన్ అవర్ నడుపుతానంత మరి చెప్పినప్పుడు దయచేసి కొంచెమైనా అర్థం చేసుకుని సహకరించి బీఎస్సీ పిలుస్తా అన్నారు, బీఎస్సీలో చర్చించుకుందాం. ఎందుకు సభని డిస్టర్బ్ చేస్తున్నారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నాను. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము. బిఎస్సీలో మీరు డిసైడ్ చేయండి. ఎల్ఓపి గారు మైక్ అంటే సో మేము మా పాయింట్ డిఎస్సీ తీసుకుని టైం ఫిక్స్ చేయండి, ఇప్పుడే ఫిక్స్ చేయండి టైం. అంతగా డిఎస్సీ మళ్ళీ ఎందుకు ఇప్పుడు చెప్పండి. సభలో దయచేసి టైం టైం అనేది చెప్పండి. చెప్పండి అంతే ఏంటిది ఏ ప్రశ్నకు సార్ ఏ ప్రశ్న లేదండి. ఈ ప్రశ్న 95 వక్ చట్టం కింద సెక్షన్ 51(1)(a) ప్రకారం అనుమతి ఇవ్వబడుతుంది. ఈ ప్రశ్న ఉత్తమనం కాదు. The house is exempt for 10 minutes.